హాయ్ అండి. మేము ఎన్నో టైలర్ని. పొద్దునే ఏంటి వీడియో అనుకుంటున్నారండి. బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. పొద్దుటే ఇద్దాం కదా అనేసి అండి. అయితే మెజర్మెంట్ తీస్తున్నాను చూడండి. నేను వచ్చి బ్లౌజ్ మెజర్మెంట్ ఇలాగే తీసుకుంటాను. దీని హ్యాండ్ వచ్చి 9 అంగుళాలు వచ్చిందండి. 9 వచ్చింది. ఇలా ఈ మెజర్మెంట్స్ ఉన్న బ్లౌజ్కి లైనింగ్ పీస్ అయినా సరే, జాకెట్ పీస్ అయినా సరే అండి మీటర్ ఉండాలి. మీటర్ లేకపోతే సరిపోదండి, అతుకులు వచ్చేస్తాయి. 9 అంగుళాలు అయితే వీళ్ళు 80 పాయింట్లు పెట్టించారండి. వీళ్ళు ఇచ్చారని వీళ్ళని విమర్శించటం కాదు కానండి, ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తున్నారండి. అంటే నాకు కరెక్ట్గా ఈ కొలతలు తీసుకునేటప్పుడే, ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే నాకు గుర్తొచ్చి ఒక వీడియో చేయాలి, ఎవరో ఒకరికి చెప్పాలనుకున్నాను. ఈ జాకెట్ మీద చెప్తున్నాను అనేసి ఏమనుకోవద్దండి. ఈ జాకెట్కి వెళ్ళాలైతే సారీ, వీళ్ళైతే నేను వేసిన డబ్బులు వేస్తారు, లేదా ఈ జాకెట్ మొక్క పక్కన పెట్టేసి మీటర్ మొక్క కుట్టు కూడా ఇచ్చేయచ్చండి. అయితే వీడియో చేయడానికి నాకు ఉపయోగపడింది అనేసి తీస్తున్నాను. అయితే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తున్నారండి. మీకు ఎగ్జాక్ట్గా చూపించటం అన్నమాట అండి. చూపించడానికి 80 పాయింట్లు ముక్క సరిపోదు అని చూపించడానికి కేవలం చేస్తున్నాను అంతే అండి. అయితే మీరు ఈ ముక్క ఎలా కుడతారో అనొచ్చు. నేను ఏదోలా కుడతాను, కానీ అందరి కూడా అలా కుట్టడానికి ఓపిక ఉండదు, వేయడానికి క్లాత్ కూడా ఉండదండి. అందరికీ కూడా అతుకులు వేసేసిన నచ్చదు. ఒక్కొక్కసారి వేరే కలర్ కూడా వేసేవాల్సి వస్తుందండి దొరకలేనప్పుడు. అలాంటప్పుడు ఒప్పుకోరండి, గొడవలు ఆడతారు. మీరు చేసిన మిస్టేక్ మీకు తెలియాలనేసి వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, 9 అంగుళాలు వచ్చింది కదా హ్యాండ్. ఈ మిగతా క్లాత్ ఎక్కడి నుంచి తెచ్చుకోమంటారు? ఎక్కడి నుంచి తెచ్చుకుని వేయాలండి. ఇందులో క్లాత్ వేస్ట్ అంటూ మిగలదు బ్లౌజ్ పీస్లోనండి. అసలు ఆ వేస్ట్ మిగిలిన దానికి ఎక్కడ జాయింట్ తెచ్చేస్తాం, ఉన్నదాల్లో వేరే దానికి షేప్ ముక్క తీసుకోవాలండి. షేప్ ముక్కలు వస్తాయి, 2 వస్తాయి, ఎక్కువ వస్తే 4 వస్తాయండి. ఇలా అతుకులు పడినప్పుడు 4 ముక్కలు కూడా వేయం మేము. అసలు 2 ముక్కల్లో ఏదో తలసరి ముక్క వేసి కుట్టేస్తాం. అయితే ఇంత ఇబ్బంది పడి కుట్టాలంటారా, వదిలేయాలంటారా? ఏదో ఒకటి కామెంట్ చేసి చెప్పండి.